ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకేమో తెలంగాణ దోచుకోవాలన్నటువంటి ఒక ఉన్మాదము, దోచుకోలేకపోతున్నటువంటి ఒక బాధ ఉండొచ్చు. కానీ మనకేమో వాడు ఒక ఆయన ముఖ్యమంత్రి అంటాడు ఫెయిల్డ్, తెలంగాణ నష్టపోద్ది అంటాడు. అరే నష్టపోవడానికి వీఆర్ నాట్ ఆస్కింగ్ సెల్ఫ్ రూల్, దెర్ ఇస్ ప్రైడ్ ఇన్ సెల్ఫ్ రూల్. మనం ఇంట్లో గంజి తాగైనా కానీ కూడా సుఖంగా ఉండొచ్చు విత్ అవర్ ఇఫ్ ఇట్ ఈస్ అవర్స్. బట్ నువ్వు పట్టుకొచ్చి బిర్యానీలు పెడతామంటే వై డూ యూ వాంట్ దట్? అడుక్కోవడానికి వీఆర్ నాట్ బెగర్స్. వీ డోంట్ వాంట్ టు లివ్ అండర్ ది మర్సీ ఆఫ్ others. We want to be proud human beings. Proud citizens of this country is a different thing. We want to be proud human beings. Nature's gift of it. We want to be, and there is so much wealth we feel if you see each other. Manaku oka Telangana, Jai Telangana oka alay balay chestunte, you feel so much pride in that. We are not like Andhras. They are not artificial people like them. Everything is materialistic. And పటేల్ పటవారి వ్యవస్థను తీసేసినామని అంటాడు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు తీసేసిన అంటారు. అరే సార్ ఎన్టీ రామారావు ఖమ్మంలో ఎంటర్ అయినప్పుడు, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎంటర్ అయినప్పుడే నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అన్నాడు. ఆయన వచ్చిన తర్వాత అంటే ఇక్కడ అప్పటికే ఎంతో చైతన్యం ఉన్నది ఇక్కడ. ఆయన 1983లో పార్టీ పెట్టినప్పటికే 10 జిల్లాలకు గాను కనీసం 5 జిల్లాలలో ఓఎస్డీస్, young IPS officers are posted as OSDs, officers on special duty, which is a otherwise name for anti-Naxalite activity. 5 OSDలు 5 జిల్లాలలో. అటువంటి నేపథ్యంలో ఇంకా చైతన్యం రాలేదంట, వీళ్ళు ఏదో దొరలు కొట్టుతున్నారంట, వీళ్ళు చేస్తున్నారంట. వాట్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ ఇస్ దట్? సో ఇంత డిస్టార్షన్స్ ఇంత కూడా ఇప్పుడు మనం సహించినాం. ఇంకా 2 వారాల సమయం మనం ఇదే మన తెలంగాణ రిసోర్స్ సెంటర్. అంబేద్కర్ said one thing, we should really appreciate that any agitation will be successful only when it is organized properly. Any organization will be properly structured and it will attain its objectives if it is properly educated. So education is the fundamental thing for us. Being aware of what we want, how we want. మనకు తెలిసి ఇప్పుడు ఆర్టికల్ 3, ఆర్టికల్ 4 ఎట్లయితే జయరాం రమేష్ అంటుండో, ఇవాళ యావత్ భారతదేశాన్ని తెలిసిపోయింది. తెలంగాణ వాళ్ళకు అంతా తెలుసు. దే నో ఎవ్రీథింగ్ అండ్ దే హ్యావ్ ది గ్రేటెస్ట్ క్వాలిటీ ఆఫ్ బీయింగ్ పేషెంట్. సో లెట్ us not, they are like lions. We are not like tigers. They are like lions. The quality of a lion is only when it is hungry, it will hunt and eat. It is not like a tiger. కడుపు నిండా ఉన్నా కానీ కూడా దాన్ని పోయి చంపి అదే ఇట్ విల్ స్టోర్ ఇట్ ఫర్ 2-3 days తర్వాత తిందామని. మనం ఆకలి ఆ రోజుకి వీఆర్ నాట్ సేవింగ్. మనం ప్లాట్లు కొనుక్కొని చిట్టీలు వేసుకొని ఆ అలవాటు మనకు లేదు. వీఆర్ లైక్ బ్రిటిషర్స్ ఒక రకంగా. ఈవెన్ దో వీఆర్ నెవర్ అండర్ దెమ్. Today is the day. Today is the reality. Tomorrow is in God's hand. That is our philosophy. Those fellows, వాడు తరతరాలుగా వాడు 1,00,000 కోట్లైనా సరిపోవు ఒకనికి. ఇంకా నిన్న కేసీఆర్ ఒక మాట అన్నాడు, 1000 ఏళ్ళు ఎవడన్నా బతడా అని. అట్లానే ఏదన్నా ఔషధం ఉండి 1000 ఏళ్ళు బతికే ఔషధం ఉంటే నేను అనుకుంటా వీళ్ళ వెల్త్ అంతా దానికే పోతుంది కావచ్చు. మనోళ్ళేమో 1000 మందికి త్యాగాలు. Our fellows are willing to give their life. And వాడు చనిపోయే ముందు కూడా ఒక ఆకాంక్ష, తెలంగాణ ఏర్పడాలి, మీరు ఫైట్ చేయండి అని. They are just like giving energy to us, fuel to us to fight. This fight, మన ఫ్యూయల్ అంతా కూడా మన స్పిరిటే. So let us not lose our spirit. And Article 3 is very, 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 very clear, very simple. తెలంగాణ వాళ్ళ యొక్క భావజాలం ఏ విధంగా ఉంటుందో అంత సింపుల్ ఆర్టికల్ 3. మరి తెలంగాణ బిల్ ఇన్ పార్లమెంట్ కూడా లెట్ us hope that our members of parliament representing 543 constituencies minus 25 of Seemandra will show sense of wisdom
in creating the 29th state of Telangana. Thank you so much.